వృద్ధ మహిళల్ని టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న షేక్ అమీర్ అనే ముద్దాయిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ చైన్ స్నాచర్ అరెస్టు వివరాలను వెల్లడించారు. చోరీ చేసిన బైకులను ఉపయోగించి వృద్ధ మహిళల్ని లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్స్ కి షేక్ అమీర్ పాల్పడుతున్నాడని చెప్పారు. ముఖానికి ముసుగు వేసుకుని ఇప్పటికే 22 దొంగతనాలు చేసినట్లు చెప్పారు. గుంటూరులో నేరాల నియంత్రణకి నిఘాను పటిష్టం చేశామని ఎస్పీ ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి ఈ చైన్ స్నాచింగ్ అనేది మనం ఆల్మోస్ట్ 20th మే వరకు ఈ లాస్ట్ ఒక 7-8 మంత్స్లో కొన్ని స్నాచింగ్ కేసెస్ జరిగాయి. ఈ స్నాచింగ్ కేసెస్లో మనకు క్లూజ్ వచ్చింది. అంటే ఫుల్ మాస్క్ వేసుకుంటున్నారు, క్యాప్ వేసుకుంటున్నారు, బైక్ నంబర్ ప్లేట్ లేకుండా బైక్ వెళ్తుంది. కొంచెం క్లూస్ని కలెక్ట్ చేయడం జరిగింది. ఈ అఫెన్సెస్ కూడా ఒక్క చోట్ల జరగట్లేదు. ఈస్ట్ సబ్ డివిజన్లో పోలీస్ స్టేషన్లో 3 పోలీస్ స్టేషన్లో కూడా జరిగింది. వెస్ట్ పోలీస్ స్టేషన్లో నగరంపాలెం తప్ప రిమైనింగ్ 2 పోలీస్ స్టేషన్లో జరిగింది. తర్వాత నల్లపాడులో జరిగింది. లాస్ట్ అఫెన్స్ నల్లపాడు. మ్యాక్సిమం అఫెన్స్ అన్నీ కూడా మనకి ఆఫ్టర్నూన్ టైంలో 12 to 2 మ్యాక్సిమం అఫెన్స్ ఆఫ్టర్నూన్ టైంలో ఏజ్డ్ ఉమెన్ని బేస్ చేసుకుని ఇది చేయడం జరిగింది. సో క్లూ ఉండి కూడా ఈ మాస్క్ వేసుకోవడం, క్యాప్ వేసుకోవడం, బండి నంబర్ లేకపోవడం వల్ల మనం కొంచెం టఫ్ అయింది కేస్ డిటెక్షన్. తర్వాత కొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్, తర్వాత పాత అఫెండర్స్ వెరిఫికేషన్ చెప్పేసి సో కొన్ని ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల కేసు డిటెక్ట్ అయింది. సో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ, తర్వాత మన సిఐ అనురాధ, సిఐ అల్తాఫ్, శ్రీనివాస్ అని చెప్పేసి ఒక సపరేట్ టీం దీనిపైన వర్క్ చేశారు. కేసు డిటెక్ట్ అయింది. ఓవర్ పీరియడ్ ఆఫ్ దిస్ 8 months 7 స్నాచింగ్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. 1 or 2 బైక్ అఫెన్సెస్లో కూడా ఉన్నారు. సో దీనికి ఏంటంటే 7 అఫెన్సెస్ కూడా 300 grams వర్త్ ఆఫ్ గోల్డ్ ఆఫ్ 30 lakhs ని మనం ఇంపాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఈ అఫెండర్ సింగిల్ అఫెండర్, మన క్లూస్లో కూడా ఇద్దరు వెనకొకరు కూర్చొని చేయడం అనేది లేదు. సింగిల్ అఫెండరే చేస్తారు. వాళ్ళ బైక్ నడుపుకునే ఇలాగా లాగేస్తారు. యాక్చువల్లీ వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఎవిడెన్స్కి. సో దీంట్లో ఏంటంటే ఈ వ్యక్తి పేరు అమీర్ బేగ్ అలియాస్ జోహరి. ఈ వ్యక్తి మనకి అనంతపేట ఫస్ట్ లైన్ ఓల్డ్ గుంటూరు లిమిట్స్లో ఉన్నవాడు. 40 సంవత్సరాలు. ఈ వ్యక్తి గతంలో కూడా 22 స్నాచింగ్ కేసెస్ ఉంది. అంటే ఈ వ్యక్తి లాస్ట్ 2024 ముందు ఒక 2-3 years ఏమి అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మళ్ళీ ఎప్పుడు ఫినాన్షియల్ పరంగా ఆ వ్యక్తికి ఇబ్బంది వచ్చిందో మళ్ళీ స్టాప్ చేశారు. యాక్చువల్లీ ఈ వ్యక్తి పైన గతంలో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. సో దీంట్లో ఏంటంటే ఈ వ్యక్తి కొన్ని అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 3 మోటార్ సైకిల్ కేసులు ఉన్నారు. దాంట్లో ఒకటి కూడా మనం రికవరీ చేశాము, ఇంకా 2 దొరకట్లేదు. సో ఇది కేస్ డీటెయిల్స్ అనమాట. సో ఈ కేసు పైన అంటే మన స్నాచింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము, నేను గతంలో కూడా చెప్పాను. సో దాని పరంగా ఈ కేసు సెపరేట్ టీం పెట్టుకుని మనము టైము, టార్గెట్ విక్టిమ్ ఎవరు, ఏ కైండ్ ఆఫ్ అఫెన్స్ అనేది ఈజీగా లేకపోయినా సిస్టమాటిక్గా చేయడం వల్ల ఈరోజు ఈ కేసు అనేది డిటెక్ట్ అయింది. 300 grams రికవరీ అయింది. కేడిఎం బంగారమే మొత్తము రికవర్ చేసాం. ఈ ఫస్ట్ అఫెన్స్ స్టార్ట్ చేసింది అమీర్ బేగ్ అనే అతను 2006లో స్టార్ట్ చేశారు. పెయింటర్గా పనిచేస్తాడు ఇతను. పెయింటర్గా పనిచేసినప్పుడు ఫస్ట్ ఇంట్లో దొంగతనం చేస్తాడు. ఇంట్లో పెయింట్ వేయడానికి వెళ్ళినప్పుడు 380 కూడా వాళ్ళు ఫోన్లు చేసి మాకు బాగా పిలవనంపారు. బాగా చాలా మేడం గారు అయితే మాకు చాలా అసలు ఆనందంగా ఇచ్చింది. అది నాకు ఒక అమ్మాయిది కూడా పోయింది, అయినా వచ్చింది. అనుకోలేదు. మా వారైతే అసలు కేసు కూడా వద్దన్నా మేము పెట్టాము. మొత్తం అయితే 48 గ్రాములు. దాంతో అయితే మామూలుగా అయితే 52. అవి ఆ రోజు రాయడంలో ఈ మైండ్లో అర్థం కాక అది వదిలేసాం. కాబట్టి అదే దొంగేనండి. మేము అటు నడుస్తున్న ఆటో కోసం అసలు చైన్ లాగినట్లు కూడా అర్థం కాలేదు.